నిజంగా కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమంలో కలలు గన్నది ఇదే. మన భాషని మన సంస్కృతిని గర్వంగా సగౌరవంగా అందరి ముందు తెలంగాణ బిడ్డ ఎక్కడ ఉన్నా, దుబ్బాకలో ఉన్నా, దుబాయ్లో ఉన్నా, వారాసిగూడలో ఉన్నా, వాషింగ్టన్లో ఉన్నా, అమీర్పేట్లో ఉన్నా, అమెరికాలో ఉన్నా, ఎక్కడ ఉన్నా గొప్పగా ఘనంగా ఖైరతాబాద్లో ఉన్నా, ఖతార్లో ఉన్నా, ఎక్కడ ఉన్నా గొప్పగా చేసుకోవాలన్న ఉద్దేశంతోనే మనం ఆనాడు తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడి సాధించుకున్నాం. సరే, ఆ పోరాట క్రమంలో వందల మంది పిల్లలు మరి బలిదానం అయితే మనకు అల్టిమేట్ గా కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రజల పోరాటంతోనే తెలంగాణ సిద్ధించింది. ఇవాళ ఇక్కడ మీరు పేర్చిన తంగేడు పూలను చూస్తుంటే ఒక్కొక్క అమరుడు నవ్వుతున్నట్టుగా మనందరికీ కూడా తెలంగాణ సాధిస్తున్న ప్రగతి పట్ల సంతోషంగా ఉన్నట్టుగా అనిపిస్తా ఉన్నది. మరి నిజంగా కూడా హృదయపూర్వకంగా ఇవాళ పక్కనే పద్మారావు గారు చెప్తా ఉన్నారు, ఒకనాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు తెలంగాణ భాషలో యాసలో ఒక్క పాట కూడా ఎక్కడ వినబడని పరిస్థితి. ఈ రోజు పీపుల్స్ ప్లాజాలో మరి తప్పకుండా ఈ పీపుల్స్ ప్లాజాను కూడా మళ్ళీ మన గవర్నమెంట్ వచ్చినాక దీని పేరు కూడా బతుకమ్మ ప్లాజాగా మార్చుకుంటే బాగుంటుందేమో. శాశ్వతంగా బతుకమ్మకు వేదికగా ఈ ప్రాంగణాన్ని చేసుకుంటూ బతుకమ్మ ప్లాజాగా చేసుకుందాం. భవిష్యత్తులో మరింత ఉజ్వలంగా మన భాషని సంస్కృతిని కాపాడుకునే విధంగా ముందుకు పోదాం. మీరు వచ్చింది రాజకీయపరమైన ఉపన్యాసాలు వినడానికి కాదు, కానీ నేను చూస్తా ఉంటే ఆ రామక్క పాటకి దేక్లేంగే పాటకు కూడా మా ఆడబిడ్డలు ఏమీ తగ్గకుండా ధీటుగా మళ్ళీ కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి చేసేదాకా తెలంగాణ తల్లి చేతి నుండి బతుకమ్మను తొలగించిన దుర్మార్గుణ్ణి ఇక్కడి నుంచి తరిమి కొట్టేదాకా, తెలంగాణ తల్లి చేతుల్లో తిరిగి బతుకమ్మను పెట్టేదాకా మన పోరాటం ఆగొద్దు. ఇదే స్ఫూర్తితో మీ అందరి ఆశీర్వాదంతో ముందుకు పోతాం.